పొరుగువాళ్ల ముచ్చట్లు. శాంతినగర్ కాలనీ చిన్నదైనా, ముచ్చట్లలో మాత్రం పెద్దదే. ఉదయం 6 గంటలకే కాలనీలో జీవం మొదలవుతుంది. పాలవాడు గంట కొడతాడు, కూరగాయలమ్మే ఆవిడ గొంతు వినిపిస్తుంది. అలాగే వెంటనే మొదలవుతాయి పొరుగువాళ్ల ముచ్చట్లు. ఈ కాలనీలో లక్ష్మీ ఆంటీ ముచ్చట్లకు నాయకురాలు. ఆమెకు ఏ విషయానికి అయినా ఆలస్యంగా తెలిసే అవకాశం లేదు. ఎవరి ఇంట్లో కొత్త కుర్చీ వచ్చినా, ఎవరి కొడుకు మార్కులు తగ్గినా అన్నీ ఆమెకు ముందే తెలుస్తాయి. ఉదయం వాకింగ్కి వెళ్తూ ఆమెకు ఎదురైన వారందరికీ తాజా వార్తలు చెప్పడమే ఆమె పని. ఒక రోజు కాలనీలో కొత్త కుటుంబం వచ్చి దిగింది. వారి పేరు శర్మ గారు. సింపుల్గా ఉండే మనిషి, భార్య సౌమ్యగా మాట్లాడేది. కానీ పొరుగువాళ్లకు అంతే సరిపోతుందా? ఎక్కడి వాళ్ళో, ఏం ఉద్యోగం చేస్తాడో, ఎందుకింత సైలెంట్గా ఉన్నారో అంటూ ప్రశ్నల వర్షం మొదలైంది. లక్ష్మీ ఆంటీ వెంటనే ముచ్చట్ల సభ పెట్టింది. పార్వతి ఆంటీ, రమణమ్మ, సుజాత అందరూ సాయంత్రం చాయ్ కప్పులతో ఒకచోట చేరారు. నిన్న రాత్రి లైట్ చాలా సేపు వెలిగింది, ఏదో సీక్రెట్ పని ఉన్నట్టుంది అంది రమణమ్మ. వాళ్ళ అబ్బాయి స్కూల్కి వెళ్లడం లేదు అని సుజాత జోడించింది. అలా నిజం కాని మాటలు నిజాల్లా తిరుగసాగాయి. ఇవి అన్నీ శర్మ గారికి తెలియకపోలేదు. ఒక రోజు కాలనీ మీటింగ్ పెట్టారు ఆయన. అందరూ కాస్త భయంతో వచ్చారు. శర్మ గారు నవ్వుతూ మాట్లాడారు. నేను ఫ్రీలాన్స్గా ఇంటి నుంచే పని చేస్తాను. అందుకే లైట్ రాత్రివరకు ఉంటుంది. మా అబ్బాయి అనారోగ్యం వల్ల కొద్ది రోజులు స్కూల్కి వెళ్లడం లేదు. ఆ మాటలు విన్న వెంటనే అందరికీ సిగ్గేసింది. లక్ష్మీ ఆంటీ కూడా తల వంచుకుంది. శర్మ గారు మాటలు కొనసాగించారు. పొరుగువాళ్లు అంటే అనుమానం కాదు, అండగా ఉండాలి. ఆ రోజు నుంచి కాలనీలో ముచ్చట్లు మారాయి. ఇప్పుడు ఎవరి ఇంట్లో ఇబ్బంది ఉంటే అందరూ సహాయం చేయడం మొదలుపెట్టారు. లక్ష్మీ ఆంటీ కూడా మారింది. ఇక గాసిప్స్ కాదు, మంచి మాటలే చెప్పసాగింది. శాంతినగర్ కాలనీకి అప్పుడు నిజమైన అర్థం తెలిసింది. పొరుగువాళ్లు అంటే మాటల కోసం కాదు, మనసుల కోసం అని.